చేద్దాం అలా మనమైతే సండే ఇగో వాళ్ళ చేపలు వెళ్తానండి. ఎక్కడ వెళ్తున్నాయి? అబ్బో ముందు తోలుతాను ఇక్కడ. చూసారు కదా ఫ్రెండ్స్, చేపలు ఎలా అయినా మాకు చేపలు పట్టేటోళ్ళం కాబట్టి ఎక్కువ ఎక్కడ ఉంటాయి ఏంది అనేది మాత్రం బాగా ఫోకస్ ఎక్కువ పెడతామండి మేము. చూడండి ఆయన చూడండి ఇప్పుడు ఎలా వెళ్తున్నాడు. రాళ్ళుండేమో, జాగ్రత్త నీళ్ళలో. ఏయ్ రౌండ్ పడింది వల బుజ్జి, రౌండ్ పడింది. ఎగిరిందా? పెద్ద చేప పడింది, పెద్ద చేప పడిందంట ఫ్రెండ్స్. చూడండి తెగిపోయింది. చూడండి తెగిపోయింది వాళ్ళైతే. అయ్యో పో మళ్ళీ అది బుడి పద్ధతి. తెగిపోయిందండి. చేప పడిందా రాయి పడిందా? పోయి ఇటు వచ్చి వేసినాడు రాయిలో. ఇప్పుడు మునగదు దాంట్లోకి. తినాలన్నా పట్టుకొని ఉంటాయి బాబు చేపలు తింటా బాబు. లోపల కానీ లోతులు కదలే, రాళ్ళు గుద్దలు గుద్దలు ఉన్నాయి. లాగు మొన్న వేసినట్టు నేను అట్టు వేసిన. నువ్వు ఎక్కడ వేసినావు? అదో అటు వేసినావు, ఇది ఇక్కడే వేసినావు ఇటు వాళ్ళకి. పర్లేదులే. వాయబ్బా డ్యామేజ్ పడిన చేపలు కానీ రాళ్ళల్లో వెళ్ళిపోయినాయి. రాళ్ళు అయితే చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి. బండరాలు ఉన్నాయండి, బండరాలు ఏవో వేసినాడు. ఇక్కడ రాళ్ళు అయితే ఉన్నాయని డ్యామేజ్ అండి, చేపలు వెళ్ళిపోయినాయి. నెల్లూరు నుంచి వచ్చి కర్నూలుకి చేపడాలంటే ఎలా సాధ్యం? కనుక్కోవద్దు. ఇక్కడ కూడా మెట్టేంది, లోతేంది, రాళ్ళు ఎక్కడ, ఏం కథ అనేది బాగా సర్వీస్ కావాలంగా. ఈ చేపలు ఏడండి అంట రాళ్ళ కింద. నువ్వు పోయి పాత్ర చేయి చేసి షికారు ఎవరు షికారు తెప్పిస్తున్నాను. మళ్ళా చేదుకుంటున్నారు చూడండి ఎలా చేస్తున్నారు వీళ్ళు ఏట ఈరోజు. చాలా చాలా కష్టపడుతున్నా చేపలకి తినడానికి. చేపలు చాలా కష్టపడుతున్నా అండి. బాగా వేస్తుందిలే చేపలు బాగా కడుపు మంట. ఎగిరింది బాగు దాంట్లో వల్ల రోజులు ఎగిరింది వల్ల. ఇప్పుడు ఏ పక్క ఏమంటావు? ఏ పక్క ఏమంటావు? ఆ గెడ్లోనే మేలు నీకు, ఈడొచ్చి బండరాలు ఇరుకపోయేకన్నా. ఏ నిమిషానికి ఏమి జరుగునో. చాలా అయితే చాలా ఉండే, మాకైతే తెలియదండి. చాలా రాళ్ళు ఉండే, రాళ్ళు వల్ల అనేది వల్ల రాలేదు. చేపలను నిలిపిండి, చేపలను నిలిపినాయిలే. అయ్యో ఏం చేద్దామబ్బా.
అదే చూడక రోడ్డు చేస్తుంది వచ్చి నిలబడి చూస్తుంది. దానికి కావాలంటే చేపలు కొంపేసి తీసుకుపోయింది ఎట్లా చూడదు. బక్క మీద సరిపో బక్క మీద మరి ఏంది ముళ్ళు లేని చేప పడుతుంది ఎక్కువ ఆయనకు. చూడండి ఫ్రెండ్స్, వల సేదడం అంటారులే బుజ్జి, తీసుకోవడం వస్తుంది. వల సేస్తున్నారండి. అందో అలా పుల్ల ఏమన్నా ఉన్నా మనకి వచ్చేసి చిక్కున్నా వచ్చేసి శుభ్రంగా తీసుకోవచ్చు అండి. చూడండి వాళ్ళ పక్క పోలేనా మట్లకి ఆ పక్క పోలేదంటవా మొత్తం తిరుగుతున్నారు వాళ్ళు. ఈ చంద్ర చెప్తుందిలే చంద్ర కొడుకు లక్ష్మయ్య కొడుకు తిరుగుతున్నారు మధ్య. ఉండు 2 చీరలు ఉండు ఏం తొందరని తొందరగా వెళ్ళిపోతాను కదా, తొందరగా వెళ్ళిపోతాను కదా. అన్నయ్య మేలంట అన్నయ్య పడతామా అదే పడతామా అలా వచ్చింటే అదే పడుతుంది ముంతలో. చూడండి వాళ్ళ బావ చూడండి అలా, మా అన్న చూడండి ఎలా ఎరుకుంటున్నాడు సన్న చేపలని. దానికి ఏమైందో అది ఏం చేప అని, అది కంప ఎక్కువ ఉంటుంది దాంట్లో చేప రోక్ అది రోక్ అండి. రోక్ అంటే మామూలుగా కొంతమందికి అర్థం కాదు, కొంతమందికి అర్థం అవుద్ది కాబట్టి దాని పేరు ఏంటంటే గెండి అంటారు. గెండి అంటారు, ఇక్కడ అంటే రోక్ అంటారు. మన నెల్లూరు పక్క అయితే గెండి అంటారండి. బా చేపలు బతికిస్తున్నాడు. మళ్ళీసారి వచ్చినప్పుడు వండుకొని తిని కట్ట పట్టుకొని బతికిస్తున్నాడు. బతుకుద్దులే అన్న చూడండి, మళ్ళీ దాన్ని బతికిందా చచ్చిందని ట్రై చేస్తున్నాడు. ఆహా దాని అయితే వదిలేసినాడు, అదంటే వద్దంటండి చేప. బో ఏం జాలి చూపించిండు అబ్బా చేప మీద. బో ఏం దొరుకుతుంది అది. ఏం మళ్ళీ అక్కడికి బో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి. అలాగే ప్లీజ్ అండి ఇంకొంచెం పెద్ద మాట చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇలాంటి వీడియోలు చూస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్. ఓకే మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.